ఇండస్ట్రీలో ఇక వీళ్ళని మరిచిపోవాల్సిందేనా? ఒకప్పుడు చక్రం తిప్పిన బ్యూటీస్ అంతా ఇప్పుడు ఒక్క ఛాన్స్ అంటూ వేచి చూస్తున్నారా? అవకాశాలు రావట్లేదా, లేదంటే వచ్చినా కూడా వద్దనుకుంటున్నారా? టాప్ స్టార్స్ అనే పేరున్న ఆఫర్స్ తెచ్చిపెట్టడానికి ఆ బ్రాండ్ యూజ్ అవ్వట్లేదా? అసలు అలా ఇబ్బంది పడుతున్న హీరోయిన్లు ఎవరో ఎక్స్క్లూజివ్గా చూద్దాం. 2 ఏళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశారు శ్రీలీల. ఏ సినిమాలో చూసినా హీరోలు మారారు కానీ హీరోయిన్ మాత్రం శ్రీలీలే అన్నంతగా ఈమె జోరు సాగింది. అయితే ఈ మధ్య కొన్ని ఫ్లాపులు రావడంతో అమ్మడి జోరు కాస్త తగ్గింది. పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత శ్రీలీల అస్సలు తెలుగులో కనిపించట్లేదు. తమిళంలో మాత్రం ధనుష్ సినిమాలో ఓ హీరోయిన్ గా నటిస్తున్నారు. అవకాశాలు వస్తున్నా కూడా చదువు కోసమే శ్రీలీల గ్యాప్ తీసుకున్నారని తెలుస్తోంది. మరోవైపు సాయి పల్లవి కూడా తెలుగులో సినిమాలే చేయట్లేదు. తండేల్ తర్వాత ఈమె ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే ఉంది. రామాయణలో సీతమ్మగా నటిస్తున్న సాయి పల్లవి తమిళంలో ధనుష్, శ్రీలీలతో కలిసి నటిస్తున్నారు. చూస్తుంటే సాయి పల్లవిని తెలుగులో చూడడం కష్టమే అనిపిస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోలందరినీ చుట్టేసిన తమన్నాకి ఇప్పుడు ఆఫర్స్ కరువయ్యాయి. అప్పుడప్పుడు అడపాదడపా స్పెషల్ సాంగ్స్ మినహాయిస్తే కథని నడిపించే ఫీమేల్ లీడ్స్ రావట్లేదు. ఓదెలా 2 తర్వాత టాలీవుడ్లో తమన్నా జాడే లేదు. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ ఫోకస్ అంతా వెబ్ సిరీస్లపై, బాలీవుడ్ సినిమాలపై ఉంది. అనుష్క కెరియర్ ఆల్మోస్ట్ చివరి దశకొచ్చేసింది. భారీ గ్యాప్ తీసుకుని చేసిన ఘాటీ డిజాస్టర్ అయింది. మలయాళంలో కథనార్ తప్పితే ఈమె చేతిలో మరో సినిమా లేదు. ఇక దుల్కర్ సల్మాన్ సినిమాలో పూజా హెగ్డే, అనిల్ రావిపూడి, కళ్యాణ్ రామ్ సినిమాలో కృతి శెట్టి నటిస్తున్నారు. వీళ్ళిద్దరి కెరియర్ కు దాదాపుగా ఇదే ఫైనల్ ఛాన్స్. మొత్తానికి ఒకప్పుడు రఫాడించిన బ్యూటీస్ అంతా సైలెంట్ అయిపోయారిప్పుడు. వీడియో సాంగ్స్ విషయంలో పెద్ద సినిమా టీమ్ సరికొత్త స్ట్రాటజీతో ముందుకొస్తోందా? అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి? మామూలుగా పెద్ద సినిమాలు 20 రోజుల తర్వాత ఫుల్ సాంగ్స్ ఇస్తాయి. మరి వీళ్ళెందుకు 10 రోజుల్లోనే ఫుల్ సాంగ్స్ ఇచ్చేస్తున్నారు? ఈ కొత్త ప్లాన్ సినిమా లాంగ్ రన్ కి హెల్ప్ అవుతుందని మేకర్స్ నమ్ముతున్నారా? కొత్త సీన్స్ యాడ్ చేశాక పెద్ద పరిస్థితి ఏంటి? సాధారణంగా మన దగ్గర పెద్ద హీరోల సినిమాలొస్తే అందులో ఫుల్ వీడియో సాంగ్స్ బయటికి రావడానికి కనీసం 20 రోజులైనా పడుతుంది. సినిమా థియేటర్లో ఉన్నప్పుడు ఫుల్ సాంగ్ ఇవ్వరు. కానీ పెద్ద సినిమా మేకర్స్ మాత్రం ఈ పాత రూల్ బ్రేక్ చేసి అందరికంటే డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు. ఆడియన్స్ ఎప్పుడూ తమ సినిమా గురించే మాట్లాడుకునేలా సరికొత్త ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయి కనీసం 2 వారాలు కూడా కాకముందే వరుసగా యూట్యూబ్లో ఫుల్ వీడియో సాంగ్స్ వదిలేస్తున్నారు. ఇప్పటికే చికిరి చికిరి పాటతో పాటు హెల్లెల్లో అనే స్పెషల్ సాంగ్ ఫుల్ వీడియోలను వరుస రోజుల్లోనే రిలీజ్ చేసేశారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ వీడియోలు వదులుతూ సోషల్ మీడియాలో తమ సినిమాను ట్రెండింగ్లో ఉంచుతున్నారు. ఓవైపు యూట్యూబ్లో ఇలా ఫుల్ సాంగ్స్ ఫ్రీగా ఇచ్చేస్తూనే థియేటర్స్కు వెళ్లే ఆడియన్స్కు కొత్త కిక్ ఇస్తున్నారు. అభ్యంతరకర సన్నివేశాలు తొలగించిన తర్వాత కొన్ని కొత్త సీన్స్ యాడ్ చేసి ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇస్తున్నారు. ఇటు యూట్యూబ్లో పాటలు ఎంజాయ్ చేస్తూనే ఆ కొత్త సీన్స్ కోసం ఆడియన్స్ థియేటర్లకు వెళ్తారనేది పెద్ది మేకర్స్ మాస్టర్ ప్లాన్ అయ్యుండొచ్చు. పెద్ది సంగతి ఇలా ఉంటే నెక్స్ట్ సినిమా కోసం రామ్ చరణ్ లాంగ్ బ్రేక్ తీసుకోనున్నారు. చేతికి సర్జరీ ఉండడంతో చరణ్కి ఈసారి గ్యాప్ తప్పట్లేదు. పరిస్థితులు చూస్తుంటే సుకుమార్ సినిమా 2026లో మొదలవడం కష్టమే. జనవరి 2027లోనే ఈ సినిమాకు ముహూర్తం పెట్టేలా ఉన్నారు. అదే జరిగితే RC-17 కోసం అభిమానులకు లాంగ్ వెయిటింగ్ తప్పకపోవచ్చు. షూటింగ్ షురూ కాలేదు, కనీసం పూజా కార్యక్రమాలు కూడా చేయలేదు, అప్డేట్స్ రాలేదు. ఇటు హీరో అటు దర్శకుడు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అయినా కూడా సినిమా నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది. A23 కోసం ఏకంగా ప్రధాని మోడీని రంగంలోకి దిగారు. PM పుణ్యమా అని ఐకాన్ స్టార్ సినిమాకి అదనపు పబ్లిసిటీ వచ్చింది. ఇప్పుడు అదెలాగో చూద్దామా? పుష్ప ఈ ఒక్క సినిమాతో బన్నీ బ్రాండ్ దేశవ్యాప్తంగా ఎలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దానికి ముందే అల్లు అర్జున్ పేరు నార్త్లో తెలుసు. కానీ పుష్ప తర్వాత అదే పేరు బ్రాండ్ అయిపోయింది. ఎంతలా అంటే ఆ సినిమా విడుదలైనప్పుడు మేనరిజమ్స్ ఇంటర్నేషనల్ రేంజ్లో పేలాయి. చివరికి రాజకీయ నాయకులు కూడా పుష్ప డైలాగ్స్ ప్రచారంలో వాడేశారు. పుష్ప తర్వాత ప్రస్తుతం రాకాతో బిజీగా ఉన్నారు బన్నీ. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే లోకేష్ కనకరాజ్తో నెక్స్ట్ సినిమా లాక్ చేశారైనా. AA23 ఉన్నట్లుండి ట్రెండింగ్లోకొచ్చిందిప్పుడు. దానికి కారణం ప్రధాని మోదీ. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇదే నిజం. మోదీజీ కారణంగానే అల్లు అర్జున్ సినిమా పేరు మారుమోగుతోందిప్పుడు. ఎందుకంటే AA23 థీమ్ మ్యూజిక్ ప్రధాని వాడుకున్నారు కాబట్టి. ఇక్కడ మనం వింటున్న ఈ ఆడియో AA23 సినిమా కోసం అనిరుద్ కంపోజ్ చేసింది. దాన్నే తన సోషల్ మీడియా పోస్ట్లో ఒకదానికోసం యూజ్ చేశారు మోడీ. దాంతో దెబ్బకు ఐకాన్ స్టార్ సినిమా ట్రెండింగ్లోకొచ్చింది. బన్నీ రేంజ్, అతడి ఫాలోయింగ్ గురించి దేశవ్యాప్తంగా చర్చించేలా చేసింది.
రాకా తర్వాతే లోకేష్తో AA23 మొదలు పెట్టనున్నారు అల్లు అర్జున్. కల్కి 2 నుంచి దీపికా పదుకునే బయటకొచ్చి చాలా కాలమైంది. ఆమె హాయిగా అల్లు అర్జున్ సినిమాకి కమిట్ అయింది కూడా. ఇదంతా గతం. మరి ఫ్యూచర్ ఏంటి? కల్కి 2లో దీపికా ప్లేస్ రీప్లేస్ చేసేదెవరు? ఆ స్థాయిలో పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న స్టార్ ఎవరు? ప్రభాస్ క్రేజ్ని మ్యాచ్ చేసేంత సత్తా ఉన్న బ్యూటీ ఎవరు? రేస్లో ఎవరు ముందున్నారో చూద్దామా? కల్కి 2 షూటింగ్ నడుస్తూనే ఉంది. ఇప్పటికే 2 భారీ షెడ్యూల్స్ పూర్తయినట్లు తెలిపారు నాగశ్విన్. కానీ దీపికా పదుకొనెని తీసేశాక హీరోయిన్ ఎవరనేది ఫైనల్ చేయలేదు మేకర్స్. దీపిక రేంజ్ ఇమేజ్ ఉన్న బ్యూటీ ప్రియాంక చోప్రా అయినా కూడా ఈమె వారణాసితో బిజీగా ఉన్నారిప్పుడు. సో రేస్లో ప్రియాంక లేనట్లే. కత్రినా కైఫ్, కృతి సనన్ లాంటి వాళ్లు ఈ క్యారెక్టర్కు అంతగా సూట్ అవ్వరు. సాహులో నటించిన శ్రద్ధా కపూర్ వైపు నాగి అడుగులు పడతాయా, లేదంటే సౌత్ ఫీల్ కోసం మృణాల్ ఠాకూర్ లాంటి హీరోయిన్ వైపు వెళ్తారా అనేది కూడా ఆసక్తికరమే. అన్నింటికీ మించి హిట్ పేర్ కావాలనుకుంటే కల్కి 2 బెస్ట్ ఆప్షన్ అనుష్క శెట్టి కూడా అవ్వచ్చు. బాహుబల్ని మించిన కథొస్తే ప్రభాస్తో నటిస్తానని ఈ మధ్య చెప్పారు స్వీటీ. కల్కి 2లో దీపిక స్థానాన్ని భర్తీ చేయబోయే హీరోయిన్ ఎవరైనా ప్రభాస్ కటౌట్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందే. దీపిక చాలా హైట్ కాబట్టి నెక్స్ట్ కల్కి 2లో ఎంట్రీ ఇవ్వబోయే భామకు హైట్ కీలకమే. సాయి పల్లవి, ఆలియా భట్ పేర్లు వినిపించినా అదంతా అబద్ధమని స్వయంగా నాగశ్విన్ క్లారిటీ ఇచ్చారు. నటీనట్లెవరో తామే క్లారిటీ ఇస్తామన్నారు. దీపిక తప్పుకున్నారు కాబట్టి సుమతి పాత్ర లేకుండా కల్కి 2 ఉంటుందనే ప్రచారాన్ని కూడా ఖండించారు నాగి. కల్కి సినిమాకు సుమతి పాత్ర ప్రాణమని, తొలగించే ప్రసక్తే లేదన్నారు. సెప్టెంబర్ నుంచి నాన్ స్టాప్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు నాగశ్విన్. మొత్తానికి కల్కి 2 హీరోయిన్ వేట గత 6 నెలలుగా సాగుతూనే ఉంది. సస్పెన్స్లోనే ఉంది. విజయ్ సీఎం అయ్యాక జననాయకన్ రిలీజ్ నల్లేరుపై నడకే అనుకున్నారంతా. కానీ ఆయన పీఠమెక్కి 2 నెలలవుతున్నా ఇప్పటికీ సినిమాకి మోక్షం లేదు. వస్తుందనే నమ్మకాలు కూడా లేవు. అసలు సెన్సార్ బోర్డుకి జననాయకుడికి మధ్య నడుస్తున్న గొడవేంటి? ఢిల్లీకి వెళ్లిన నిర్మాత గుడ్ న్యూస్ చెప్తారా? ఫ్యాన్స్ వెయిటింగ్కి ఎండ్ కార్డ్ పడుతుందా? అదిగో పులి అన్నట్లు మారిపోయింది ఇప్పుడు జననాయకన్ రిలీజ్ మ్యాటర్. ఇప్పుడు అప్పుడు అంటున్నారే కానీ ఆ అప్పుడు ఎప్పుడో చెప్పట్లేదు. అందుకే ఎలాగైనా ఈ సినిమాని రిలీజ్ చేయాలని నిర్మాత ఏకంగా ఢిల్లీలోని సెన్సార్ బోర్డు ఆఫీస్కే వెళ్తున్నారు. ఒకవేళ అక్కడ కూడా రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ రాకపోతే డిస్ట్రిబ్యూటర్లకి డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని మూవీ టీం డిసైడ్ అయిపోయింది. ఇన్ని నెలలుగా సెన్సార్ వాళ్లతో ఎన్నిసార్లు మాట్లాడినా పని అవ్వకపోవడంతో లాస్ట్ ట్రయల్ వేద్దామని నిర్మాత ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేశారు. ఆ మధ్య సినిమా చూసిన ఎగ్జామినింగ్ కమిటీ UBA సర్టిఫికేట్ ఇచ్చిన ఒక మెంబర్ అబ్జెక్షన్ చెప్పారు. ఆర్మీకి సంబంధించిన విషయాలు, మతపరమైన సీన్స్ ఉన్నాయని రివైజింగ్ కమిటీకి పంపారు. వాళ్లు మార్చ్లోనే క్లియరెన్స్ ఇచ్చినా కూడా జననాయకుడికి మోక్షం దక్కలేదు. విజయ్ తమిళనాడు సీఎం కావడంతో ఈ సెన్సార్ మ్యాటర్ కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. ప్రస్తుతం బాల్ ఢిల్లీ సెన్సార్ బోర్డు కోర్టులో ఉంది. అక్కడ తేడా కొడితే బయ్యర్లకి నిర్మాత డబ్బులు రిటర్న్ చేస్తామంటున్నారు. అంటే అన్నిటికీ సిద్ధపడే ఉన్నారు మేకర్స్. మొత్తానికి దళపతి లాస్ట్ సినిమా కోసం కళ్ళు కాయలు కాసేలా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఇది ఓ రకంగా షాకింగ్ న్యూసే. చూడాలిక ఏం జరుగుతుందో. ఒక్కోసారి మాట చేయలేని మాయ పాట చేసి చూపిస్తుంది అంటారు. ఇదే నమ్ముతున్నారు మన దర్శకులు. అందుకే తమ సినిమాల్లో మ్యూజిక్కి పెద్దపీట వేస్తున్నారు. అర్థం కాని ఫాస్ట్ బీట్స్ కాదని అందమైన తెలుగు పాట వైపు అడుగులేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల్లోని పాటలు మ్యాజిక్ చేస్తున్నాయి. ఆ పాటలే వాటికి ప్రాణంగా మారుతున్నాయి. ఈ మధ్య మన దర్శకులు మ్యూజిక్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. చిన్న సినిమాలకైతే పాటలే ప్రాణంగా నిలుస్తున్నాయి. తాజాగా శ్రీనివాస మంగాపురం నుంచి విడుదలైన 3 పాటలకు ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. జయకృష్ణ, రషా తడాని పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదలైన గుండె పేలిపోతుందే పాట కూడా అదే మ్యాజిక్ చేస్తోంది. బేబీ ఫేమ్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తోన్న ఎపిక్ సినిమాలో పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఆల్రెడీ గోరెటి వెంకన్నతో రాయించిన సంచారమే సాంగ్ బాగా ట్రెండ్ అయింది. మొన్నొచ్చిన ప్రియసఖి సాంగ్కు రెస్పాన్స్ బాగుంది. గత వారం విడుదలైన సింగ్ గీతం సినిమా నిండా పాటలే ఉన్నాయి. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. కిరణ్ అబ్బవరం హీరోగా రవి నంబూరి తెరకెక్కిస్తోన్న చెన్నై లవ్ స్టోరీ సినిమాలో పాటలే ప్రధాన ఆకర్షణ. తాను చెప్పాలనుకున్న కథను ఎక్కువగా పాటల రూపంలోనే చెప్తున్నారు రైటర్ కమ్ ప్రొడ్యూసర్ సాయి రాజేష్. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 7కు 7 పాటలు మెలోడీస్ ఉండబోతున్నాయి. ఇక నాగబంధం సినిమాలోని పాటలు కూడా బాగానే పాపులర్ అయ్యాయి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరో ఈటీ ఎక్స్క్లూజివ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.